జిల్లాల పర్యటనకు జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ఖరారు చేయనున్నారు. ఈ నెలలోనే పలు జిల్లాల్లో పర్యటించి ప్రభుత్వ కార్యక్రమాలతో పాటు పార్టీ నేతలతో సభలు సమావేశాలు నిర్వహించేలా కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నుంచి తన పర్యటన ప్రారంభించి ఆ తర్వాత గోదావరి జిల్లాలు ప్రకాశం, పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో పర్యటించి ప్రజలను కలవనున్నారు. ఆయా జిల్లాలో జనసేన నేతలతో భేటీలు నిర్వహించి పార్టీ బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని నిర్ణయించారు. ఇక నుంచి వివిధ జిల్లాల్లో పర్యటిస్తూ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు అదే సమయంలో పార్టీ నేతలకు కూడా సమయం ఇచ్చి సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇటీవల జనసేన పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో జనసేన కేంద్ర కార్యాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహించారు. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతం కోసం తీసుకోవాల్సిన చర్యలపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూనే మరోవైపు జనసేనాధిపతిగా వీర మహిళలు, జన సైనికులతో కూడా సమావేశాలు నిర్వహించి పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యాచరణను సిద్ధం చేసేలా దిశానిర్దేశం చేయనున్నారు. ఇందుకోసం ఈ అక్టోబర్ నెలలోనే కొన్ని జిల్లాల్లో పర్యటించేలా కార్యాచరణ రూపొందించాలని తన టీంకు పవన్ ఆదేశాలు జారీ చేశారు. తొలుత మన్యం జిల్లా కురుపాం గురుకుల పాఠశాల సందర్శన ద్వారా తన పర్యటనకు శ్రీకారం చుట్టాలని పవన్ నిర్ణయించారు. కురుపాం వెళ్లి ఆ పాఠశాలను పరిశీలించడంతో పాటు విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకోనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన తన సొంత నియోజకవర్గమైన పిఠాపురంతో పాటు ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో కూడా పర్యటించనున్నారు. అలాగే తన శాఖకు సంబంధించిన ఒక ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనేందుకు రాజోలు నియోజకవర్గానికి వెళ్లనున్నారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన సంక్షేమం, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకువెళ్లడంతో పాటు జనసేన పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా పవన్ దిశానిర్దేశం చేయనున్నారు. ఈ క్రమంలో పవన్ జిల్లాల పర్యటన తేదీలను అధికారులు త్వరలో ఖరారు చేయనున్నారు.